జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. అనేక రకాల అవేర్నెస్ క్యాంప్స్ ని జన విజ్ఞాన వేదిక నిర్వహిస్తుంది. మాయలు మంత్రాలాగా జనాల్ని మోసం చేసే విధంగా కూడా వీటిని ఉపయోగిస్తూ ఉన్నారు. నా దగ్గర కార్డ్స్ ఉన్నాయి, తను చెప్పేది ఇలా ఈ కార్డ్స్ అన్నింటినీ ఇలా కలిపేస్తాడు, ఇలా పెట్టేసి 1 2 3 మనం ప్రశ్నించుకుంటేనే ఇలాంటివన్నీ కూడా అర్థమవుతాయి. సో వ్యూవర్స్, మరి మనతో పాటు జన విజ్ఞాన వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజా గారు కూడా ఉన్నారు. మనం ప్రీవియస్ కూడా చాలా వీడియోలు చేశాము, మరి సైంటిఫిక్ పరంగా కూడా. మరి ఒక్కసారి నమస్తే సార్. నమస్తే అండి సార్, మరి జన విజ్ఞాన వేదిక ఇలాంటి కార్యక్రమాలు అసలు ఎలా చేస్తారు, ఎందుకు ఒక్కసారి మాకు వ్యూవర్స్ కి. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. జన విజ్ఞాన వేదిక మీకు అందరికీ బాగా తెలిసినటువంటి సంస్థ. మన 2 తెలుగు రాష్ట్రాల్లో సైన్స్ ప్రచారం కోసం దాదాపు 3 దశాబ్దాల పైగా అనేక రకాల అవేర్నెస్ క్యాంప్స్ని జన విజ్ఞాన వేదిక నిర్వహిస్తుంది. జన విజ్ఞాన వేదిక చేసే అన్ని కార్యక్రమాల మెయిన్ ఆబ్జెక్టివ్ మోటో మొత్తం సమాజాన్ని, ప్రధానంగా విద్యార్థుల్ని అవేర్నెస్ని పెంచడం. అవేర్నెస్ దేని గురించి పెంచడం? తన గురించి, తన చుట్టూ ఉన్న ప్రకృతి గురించి, సమాజం గురించి ఒక మౌలికమైనటువంటి అండర్స్టాండింగ్ని పెంచడం కోసం జన విజ్ఞాన వేదిక అనేక కార్యక్రమాలు చేస్తుంటుంది. ఈ అవేర్నెస్ అనేది లోపించిన కారణాన్ని ప్రజలు అనేక రకాలైనటువంటి రాంగ్ కంక్లూజన్స్కి వెళ్ళి మిస్లీడ్ అవుతున్నారు. ఎవరైతే మిస్లీడ్ అవుతున్నారో అటువంటి ప్రజలని సరైన ట్రాక్లో తీసుకురావడం కోసం, అది కూడా ఏదైతే ప్రూవ్ అయినటువంటి సైన్స్ ఉందో ఆ ప్రూవ్డ్ ఫ్యాక్ట్స్ని ఆధారంగా చేసుకొని ప్రజల యొక్క అండర్స్టాండింగ్ లెవెల్స్ని పెంచడం కోసం అనేక కార్యక్రమాలు చేస్తుంటాం. ఈ రకంగా చేసే క్రమంలో ఇదంతా కూడా విద్యార్థులకి వాళ్ళ స్కూల్ లైఫ్లోనే రావాలి ఈ అవేర్నెస్. కానీ అన్ఫార్చునేట్గా మన స్కూల్స్లో పాఠం అనేది మనకు తెలుసు, కేవలం మార్కుల చుట్టూ, ర్యాంకుల చుట్టూ తిరుగుతూ బట్టి పట్టడం అనేది ఈరోజు జరుగుతుంది. అది వాస్తవం. దీన్ని మొత్తంగా ఇప్పుడు మార్చడం అనేది జేబీబీ చేయలేకపోయినా కనీసం వాళ్ళకి విత్ ఇన్ ది 4 వాల్స్ క్లాస్ రూమ్లో వచ్చే సైన్స్ కాన్సెప్ట్స్ని సరదాగా వాళ్ళు ఎలా నేర్చుకోవాలి, కష్టపడి కాకుండా ఇష్టపడి నేర్చుకోవటం ఎలాగా, అంటే జాయ్ ఆఫ్ లెర్నింగ్ అంటాం కదా, అటువంటి జాయ్ ఆఫ్ లెర్నింగ్ పద్ధతిలో వాళ్ళ సైన్స్ని, మ్యాథ్స్ని, లాంగ్వేజెస్ని చెప్పటం అన్న దాంట్లో జన విజ్ఞాన వేదిక ఎక్స్పర్టైజ్ ఉంది. అందులో భాగంగా ప్రధానంగా సైన్స్ని, ఈ సైన్స్ స్కూల్ లెవెల్లో బాగా విద్యార్థులకు వంటబడితేనే వాళ్ళకి ప్రకృతి పట్ల, ప్రకృతి ధర్మాల పట్ల ఒక బేసిక్ అండర్స్టాండింగ్ వస్తుంది. ఆ అండర్స్టాండింగ్ వచ్చినప్పుడే దానికి భిన్నంగా సమాజంలో ఎవరైనా మేము మా వ్యక్తిగతమైనటువంటి టాలెంట్తో, మాకున్నటువంటి మహత్తుతో, మాకున్నటువంటి మహిమలతో ఏది చేస్తున్నామని చెప్పినా కూడా వాళ్ళు నమ్మకుండా తిరిగి క్వశ్చన్ చేయగలుగుతారు. వాళ్ళు కరెక్ట్ పందాలు ఉంచుకోగలుగుతారు. కాబట్టి సైన్స్ ఏదైతే స్కూల్ లెవెల్లో ఉందో దాన్ని ఒకటి వాళ్ళకి ఇష్టపూర్వకంగా నేర్చుకునేలా చేయటమే కాకుండా ప్రకృతి పట్ల ఒక సరైనటువంటి అవగాహన కల్పించడం కోసం సైన్స్ని జాయ్ఫుల్ పద్ధతిలో నేర్పిస్తుంటాం. దాంట్లో భాగంగా మ్యాజిక్ను కూడా ఇది ఒక నేపథ్యంగా తీసుకొని చెబుతుంటాం. అందుకని మేము సైన్స్ మ్యాజిక్ అనేది మేము చేస్తుంటాం. మ్యాజిక్ అనేది జనరల్గా బయట ఎంటర్టైన్మెంట్ కోసం చేస్తుంటారు, అది తప్పేం కాదు. కానీ జన విజ్ఞాన వేదిక కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం కాకుండా ఈ మ్యాజిక్ ద్వారా సైన్స్ కాన్సెప్ట్స్ని చెప్పడం ఎట్లాగా అని చేస్తూ దానికి డీమిస్టిఫికేషన్ ఆఫ్ మిరకిల్స్ అంటాం. ఏదైతే ఇందాక చెప్పినట్టుగా ఈ మిరకిల్స్ అనేది సొసైటీలో చాలామంది ఫేక్ పీపుల్ చేస్తుంటారో దాన్ని మనం కౌంటర్ చేయడం కోసం, సరైనటువంటి అండర్స్టాండింగ్ని పెంచడం కోసం, సైన్స్ కాన్సెప్ట్స్ ఏమున్నాయని చెప్పడం కోసం అనేక కార్యక్రమాలు చేస్తాం. అటువంటి విషయాల్లో మా దగ్గర ఎక్స్పర్ట్స్ రిసోర్స్ పర్సన్స్ ఉన్నారు. వాళ్ళలో 2 తెలుగు రాష్ట్రాల్లో బాగా పేరున్నటువంటి పర్సన్ ఇక్కడ మీతో ఉన్నటువంటి చంద్రయ్య గారు. ఈయన అంకెల మామయ్యగా బాగా చిరపరిచితులు. ఈయన ఇప్పటికే కొన్ని వందల వేల కార్యక్రమాలని మన 2 తెలుగు రాష్ట్రాలు ఇచ్చున్నారు. అటు సైన్స్ గురించి కానీ, మ్యాథమెటిక్స్ గురించి కానీ అనేక విషయాల పట్ల ఒకటి పిల్లలకు ఆసక్తికరంగా చెప్పడం, 2 దాన్ని అనుకున్నటువంటి ప్రకృతి సంబంధించినటువంటి ధర్మాలని పిల్లలకు అర్థం చేయటం ద్వారా వాళ్ళు మూఢనమ్మకాల బారిన పడకుండా సరైనటువంటి విజ్ఞానవంతమైన పౌరులకు ఎదగడం కోసం జన విజ్ఞాన వేదిక చంద్రయ్య గారు లాంటి వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపడుతుంది. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. మరి ఈరోజు మనతో పాటు ఉన్నారు సైన్స్ మ్యూజిషియన్ చంద్రయ్య గారు. నమస్తే చంద్రయ్య గారు. మరి ఈరోజు మా వ్యూవర్స్ కి, ముఖ్యంగా మా స్టూడెంట్స్ కి ఏం చూపించబోతున్నారు? సైన్స్లో ఉండేటటువంటి ప్రిన్సిపల్స్ని, కెమికల్ రియాక్షన్స్ని ఉపయోగించుకొని ఎట్లా మోసం చేస్తారో కొన్ని చూపించడం జరిగింది. ఇప్పుడు నాన్ సైన్స్తో ఎలా మోసం చేస్తారో చూపించబోతున్నాను. జాగ్రత్త చూడండి. ఇప్పటికీ కూడా గ్రామ స్థాయిలో
ఇలాంటి వాళ్ళు వచ్చి ఇదే యాక్టివిటీ చేస్తున్నారు, సేమ్ యాక్టివిటీ అయినా సరే ఇది నిజంగా తావిజ్ మహిమ అని చెప్పేసి నమ్ముతా ఉన్నారు. నా దగ్గర కార్డ్స్ ఉన్నాయి, తను చెప్పేది ఇలా ఈ కార్డ్స్ అన్నింటినీ ఇలా కలిపేస్తాడు మన కళ్ళ ముందే, ఇలా చక్కగా లెక్క పెడతా ఉంటాడు. సో ఏ విధమైనటువంటిది లేదు. ఆ తర్వాత ఇలా పెట్టేసి 1 2 3 బస్. వావ్, ఎలా సాధ్యం ఇది అంటే తావీజ్ మహిమ అంటాడు. సో మిత్రులారా, ఇలా విడివిడిగా ఉన్నటువంటి కార్డులని గనక తావీజ్ మహిమతోనో అతీంద్రియ శక్తితోనో కలపగలిగితే తిరిగిన బట్టలన్నీ కుట్టొచ్చు కదా. అసలు మిషన్ లేకుండా కటింగ్ చేసేసి టైలరింగ్ చేయొచ్చు కదా బ్రహ్మాండంగా. ఏదైనా పనికొచ్చే పని చేయాలి కదా. ఈ కార్డులను కలపడం వల్ల ఏమొస్తుంది అనేది మనం ప్రశ్నించాలి. మిత్రులారా, జాగ్రత్తగా చూడండి. ఇది నాన్ సైన్స్, ఇందులో సైన్స్ ఏం లేదు. ఇందులో ఉన్నది ఒక గిమ్మిక్. ఏంటంటే ఇలా కలపడానికి నా దగ్గర ఒక సెట్ వేరే ఉంది. హియర్ ఐ హ్యావ్ 2 sets. దీస్ ఆర్ లూజ్ టు షఫిల్ ద డెక్ టు మిస్గైడ్ ద పీపుల్. ఇది అలా కాదు, ఇది ఇలా ప్రిపేర్డ్ అన్నమాట. చూసారా, చూసాలి. దయచేసి మనం ప్రశ్నించుకుంటేనే ఇలాంటివన్నీ కూడా అర్థమవుతాయి. కొన్ని చెబితే మిగిలిన వాటిని ఊహించుకుంటారనేటటువంటిది నా అభిప్రాయం. మిత్రులారా, ఇది ఇలా ఉండొచ్చు అని చెప్పేసి ఖచ్చితంగా అనుకుంటుంటారు, రైట్? సో ఇలా ఒక మోసమో లేదా సైన్సో రెండిట్లో ఏదో ఒకటి ఈ మిరాకిల్ వెనకాల ఉంటుంది, అంతే తప్ప అతీంద్రియ శక్తులు కానీ మహిమలు కానీ ఉండవని మనవి. ఇలా బొట్టన వేలు ఇలా పెట్టేసి పైన 2 వేలు ఇలా పట్టుకొని ఇలా, రైట్? అంటే ఇందులో 2 sets ఉన్నాయి. Yes. ఒకటి విడివిడిగా ఉన్నాయి, ఒకటి ఉన్నాయి. యా, ట్రై చేయండి. ఒకటేమో మొత్తం ఇలా ఉంది. యా, ఇలా పట్టుకుంటున్నారు, ఇలా పట్టుకొని ఇట్లా ఇట్లా చేస్తారు. అంతే. ముందు వీటిని కలపాలి, మామూలుగా కలిపేసేయండి. ఓకే, ఇట్లా ఇలాగ మామూలుగా కలిపేసి మిస్గైడ్ చేయాలి. ఓకే, అంటే ఇవి ఖాళీ అని చెప్పేసి మామూలు డెక్ అని నమ్మించడం కోసం, నమ్మించడం కోసం ఇలా లెక్క పెట్టేది ఏంటంటే వీటి మధ్యలో ఏమీ లేనని లేదు అని చెప్పడానికి. వాటిని ఆ తర్వాత వీటిని ఇలా కింద పెట్టేసి ఇప్పుడు ఇలా పట్టుకొని ఇలా అనాలి. మళ్ళీ చెప్తున్నాను, ప్రశ్న వేసేటప్పుడు దయచేసి నెగిటివ్ ఉండకూడదు. నేను చేస్తాను ఇవ్వండి, నా చేతికి ఇవ్వండి కాకుండా ఇది ఎందుకు, ఇది సాధ్యమైతే అతీంద్రియ శక్తితో అతికించడమే సాధ్యమైతే టైలర్ దగ్గర కట్ చేసిన తర్వాత మిషన్ లేకుండా కుట్టేయచ్చు కదా, అతికించేయచ్చు కదా దానికి. సో దట్ ఈస్ ద సో పాయింట్. వ్యూవర్స్ చూస్తున్నారు కదా, ఇది ఎంత మ్యాజిక్ అనుకుంటాం కదా మనము. కాకపోతే 2 sets ఉంటున్నాయి అక్కడ, కొన్ని విడివిడిగా ఉన్నాయి, కొన్ని ఏమో సెట్ గా ఉన్నాయి. చంద్రయ్య గారు చెప్పారు కదా, ప్రతిది ఏదైనా మనం మ్యాజిక్ చూస్తున్నాము అంటే ఆశ్చర్యపోవడం కాదు, దాంతో పాటు ప్రశ్నించడం కూడా నేర్చుకోండి. సో మరొక ఇంట్రెస్టింగ్ డెమోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.